సుప్రసిద్ధ జగన్నాథ రథయాత్ర దగ్గరకొస్తోంది. మరో 35 రోజుల గడువే ఉంది. మరి పూరి శ్రీక్షేత్రంలో పరిస్థితి ఏమిటి? జగన్నాథ రథాల తయారీ ఎంతవరకు వచ్చింది? ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం. పూరి రథయాత్రకు నంది ఘోష పేరుతో శ్రీ జగన్నాథుని రథం సిద్ధమవుతోంది. శ్రీ బలభద్రుని రథం తాళధ్వజము రూపుదిద్దుకుంటోంది. దేవి సుభద్ర రథం దర్పదళన పద్మధ్వజ తయారవుతోంది. ఈ రథాల నిర్మాణం అంతా ప్రణాళికాబద్ధంగా సాగుతోంది. జగన్నాథ రథయాత్ర దగ్గర పడుతున్న కొద్దీ రథాల తయారీ పనులు వేగం అందుకుంటున్నాయి. రథం చక్రాలు ఇరుసులతో సహా ఒక రూపం వస్తుండగా రథాలపై వివిధ రకాల బొమ్మలు శిల్పాల పనులు వేగం అందుకున్నాయి. సేవాయతులు అందరూ అదే పనిలో ఉన్నారు. జగన్నాథ రథయాత్ర జూలై 16న అంగరంగ వైభవంగా జరగనుంది. రథయాత్రను ప్రత్యక్షంగా తిలకించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరి శ్రీక్షేత్రానికి చేరుకోనున్నారు. పూరి శ్రీక్షేత్రంలో ఇప్పటికే ప్రతిరోజు భక్తుల రద్దీ పెరిగింది. వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి క్యూ కడుతున్నారు. ఆలయం తెరిచింది మొదలు భక్తులు వేలాదిగా ఆలయంలోకి అడుగు పెడుతున్నారు. పూరి జగన్నాథ రథయాత్ర నాటికి ఇక్కడ ఇసకేస్తే రాలనంత జనం ప్రత్యక్షమవుతారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమైంది పూరి శ్రీక్షేత్ర ట్రస్ట్.